హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ నవీన్. వెల్కమ్ టు 100 టీవీ. ఈరోజు ప్రధానమైన అంశాల్లో జానీ మాస్టర్ విషయంలో జరుగుతున్నటువంటి ఏదైతే వార్త మనకు బయటకు వచ్చిందో ఆ విషయం పైన అల్లు అర్జున్ గారు స్పందించడం జరిగింది. సో ఏం స్పందించారు, ఏం మాట్లాడారు అనే విషయం సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి మహేష్ గారు మనతో ఉన్నారు స్టూడియోలో. సార్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సో ప్రధానంగా ఈరోజు అంశాల్లో జానీ మాస్టర్ విషయంలో ఎంతో వివాదాస్పదమైనటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. నిజ నిర్ధారణ జరిగింది లేదు, తప్పు ఒప్పులు అనేది తర్వాత విషయం. ఈ సందర్భంగా అల్లు అర్జున్ గారు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఎవరైతే సదరు బాధితురాలు ఉన్నారో ఆయన నేను అవకాశాలు ఇస్తాను అని అన్నారు. దాన్ని ఏ కోణంలో చూడాలి? లేకపోతే మెగా ఫ్యామిలీలో రెండు వర్గాలు అయినాయి అనుకోవాలా? లేకపోతే ఈయన ఐడెంటిటీ కోసం ఏమన్నా అట్లా చేశారా? లేకపోతే ఆయన ఏం తప్పు జరగలేదు అన్నట్టుగా ఈయన ముందుకెళ్తున్నారా ధైర్యంగా? తప్పు జరగలేదని ముందుకెళ్ళటం ఏం కాదు కదా ఇందులో. ఆయన మీద ఆరోపణలు చేసిన ఆ వ్యక్తి ఎవరు ఉన్నారో అమ్మాయికి ఫస్ట్ నుంచి అవకాశాలు లేకుండా చేస్తున్నాడు, నా కెరీర్ నాశనం చేశాడు అనే కదా అమ్మాయి కంప్లైంట్. కెరీర్ నాశనం ఏ రకంగా అంటే, అమ్మాయి 6.5 లక్షల రూపాయలు పే చేసిన అమ్మాయికి డాన్స్ అసోసియేషన్ ఉంటుంది కదా సినిమా, దానిలో కార్డు ఇవ్వట్లేదు, అమౌంట్ తీసుకుని మెంబర్ అవ్వలేదు, మెంబర్షిప్ కార్డు ఇవ్వట్లేదు. 6.5 lakhs పే చేసింది అమ్మాయి కార్డు మెంబర్షిప్ కోసం, ఇవ్వలేదు. ఇవ్వకుండా దానికి రీజన్ ఏముంటుంది? ఈ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ ఎవడు? జానీ మాస్టర్. ఓకే, నేను అన్ని ఇంట్లోంచి నేను వచ్చేసి ఏదో సాధించాలని బయటకు వచ్చి ఇన్ని నానా రకాలుగా కష్టాలు పడి ఇన్ని చేస్తే నన్ను సెక్షువల్ హెరాస్ చేసి నన్ను వాడుకొని అన్ని రకాలుగా నన్ను డ్యామేజ్ చేసి నా కెరీర్ కూడా ఉపయోగం లేకుండా రేపు ఇంకా ఈ అమ్మాయి ఆ అవకాశం లేకుండా డాన్స్ అసోసియేషన్ లో కార్డు మెంబర్షిప్ కార్డు కూడా నాకు ఇవ్వకుండా చేస్తున్నారు. ఇది కాక నేను ఇండిపెండెంట్ గా ఏదైనా నాకు ఛాన్స్ వస్తే నాకు ఈ పక్కన గ్రూప్ డాన్సర్లు ఉంటారు కదా, వాళ్ళని కూడా ఎవరు రాకుండా చేస్తున్నారు నాతో పాటు. ఈ హెరాస్మెంట్ వల్లే ఇన్నాళ్ళు ఎందుకు, ఇప్పుడు కొంతమంది అంటున్నారు ఇన్ని రోజులు ఎందుకు కాకుండా ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చి ఇప్పుడు ఎందుకు కంప్లైంట్? ఇదే రీజన్. ఇన్నాళ్ళు ఏదో జరిగింది, నా డ్యామేజ్ ఏదో అయింది ఫిజికల్ గా, నాకు ఫీల్డ్ లో అన్న నేను పైకి వస్తాను ఆశతో ఉందమ్మా ఎంతకాలం. ఆ అవకాశం కూడా లేకుండా చేస్తున్నప్పటికీ ఇప్పుడు బరస్ట్ అయింది. ఓకే, అంతే కదా. ఈ విషయం తెలుసుకున్న తర్వాత అల్లు అర్జున్ అమ్మాయికి నేను ఛాన్స్ ఇస్తాను, మా గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద సినిమాలు నెక్స్ట్ ఏ ఉంటాయో ప్రతి దానిలోనూ ప్రాజెక్ట్ లోను అమ్మాయికి అవకాశం ఇస్తాం అన్నారు. దీనిలో ఎక్కడన్నా తప్పు కనబడిందా? మరి నాకైతే తెలియదు. అంటే ఆ బాధ అర్థం చేసుకొని ఇచ్చాడు ఓ హీరో, మిగతా హీరోలు కూడా ఇవ్వచ్చుగా, ఎందుకు ఎవరు? ఇప్పుడు అల్లు అర్జున్ ఎందుకు ఇచ్చాడు అంటే, అల్లు అర్జున్ ఇప్పుడు ఫస్ట్ మన వరదలు వచ్చాయండి, జూనియర్ ఎన్టీఆర్ 1 కోటి రూపాయలు ఫస్ట్ ఆయన సాయం చేశారు, ప్రకటించారు. ఆయన చూసి మిగతా వాళ్ళు చాలా మంది ఇచ్చారు. మరి అట్లానే ఈయన్ని కూడా ఆదర్శంగా తీసుకుని మిగతా వాళ్ళు ఇవ్వాలి. కానీ ఈడెందుకు ఇచ్చాడు అంటే ఏమన్నా అర్థం ఉందా? ఒక మనిషి, ఒక అన్యాయం జరిగిన మనిషికి సాయం చేస్తాను అని ఆయన ప్రకటిస్తే దాన్ని పట్టుకొని ఈడెందుకు సాయం చేయాలి అంటే ఎవడు చేయొద్దు. ఇట్లని వాళ్ళ కెరీర్ నాశనం అయిపోయి వాళ్ళు అన్యాయం అయిపోవాలి, అన్ని రకాలుగా లాస్ అయిపోయి. ఇది అక్కడ విచిత్రమైన పరిస్థితి. మిగతా హీరోలు కూడా ముందుకు వచ్చి ఇవ్వండి ఛాన్స్, వాళ్ళు కూడా ఇవ్వాలి. కానీ ఇచ్చిన పట్టుకొని నువ్వెందుకు ఇచ్చావంటే విచిత్రంగా లేదు మీకు? అయితే నా క్వశ్చన్ ఏంటంటే, అల్లు అర్జున్ గారు చాలా ఎప్పుడు కూడా ఆయన ఉదారమైన మనసు, ప్రతి ఒక్కరి విషయంలో సాయం చేస్తారు. ఇక్కడ ఆరోపణ ఏంటంటే జానీ మాస్టర్ గారు చేశారు, ఇట్లా జరిగింది అనేది మనం నిజ నిర్ధారణ జరిగినా కానీ మనం రాకూడదు. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే అల్లు అర్జున్ గారి సినిమాలో వర్క్ చేస్తున్నారో కేశవ గారు, ఇలాంటి ఒక ఆరోపణ ఎదురైనప్పుడు అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టిన తర్వాత బెయిల్ నుంచి తీసుకొని వచ్చి కూడా సినిమాకి పని చేయించుకుంటున్నారు కదా అని, ఇప్పుడు అది నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నారా లేకపోతే ఎలాగా? అది ప్యూర్లీ నెగిటివ్. ఇప్పుడు ఏంటంటే వంకలేనమ్మ డొంక పెట్టి ఏడ్చిందని సాగుతుంది. ఇప్పుడు ప్యూర్లీ కేశవాది వాళ్ళ ఆ కేసు ప్యూర్లీ పర్సనల్, నాట్ ప్రొఫెషనల్. ఓకే కదా. ఇప్పుడు ఇది ప్యూర్లీ ప్రొఫెషనల్.
ఫీల్డ్ కి సంబంధించిన ఆరోపణలు ఎంఐ చేసింది, డాన్స్ మాస్టర్ జానీ గురించి ఆయన అసిస్టెంట్ కి ఏం చేసింది, అవును. అవకాశాలు ఇవ్వలేదు, నన్ను తొక్కేస్తున్నాడు, నన్ను అన్ని రకాలు వాడుకున్నాడు, డాన్స్ కార్డు నేను డబ్బులు ఇచ్చిన మెంబర్షిప్ కార్డు నాకు ఇవ్వట్లేదు, కారణం ఏంటంటే ఆయన ప్రెసిడెంట్ కాబట్టి, ఇన్ని రకాలు ఉన్నాయి కదా. కేశవ కేసు ఏంటి, అది ప్యూర్లీ పర్సనల్ కదా, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒక ఇన్సిడెంట్, ఒక ఏదో సంథింగ్ జరిగింది. కేశవాన్ని అరెస్ట్ చేసి లోపలేశారు, అయిపోయింది. ఇప్పుడు ఏ ఆరోపణ మీద అయితే కేశవాన్ని అరెస్ట్ చేసి లోపల ఆయన రిమాండ్ లో ఉన్నాడు, ఆయన బెయిల్ తెచ్చిన తర్వాత సినిమాల్లో యాక్ట్ చేయించారు. బెయిల్ కూడా ఏంటంటే వీళ్ళున్నంతారు 1-4 సార్లు వీళ్ళు బెయిల్ వేశారు. ఓకే, కారణం ఏంటి, అల్లు అర్జున్ వేయలేదు కదా బెయిల్, ఆయన బయటికి తెచ్చాడా, లేదు కదా. మా సినిమాలో అతను వచ్చి ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది సార్, మీకు పెద్ద ప్రాజెక్టు ఎప్పుడైనా ఒక రోజు షూటింగ్ ఆగిపోతే ఎన్ని లక్షల లాస్ ఉంటుంది ప్రొడ్యూసర్. అవునండి కదా, సెట్ అంతా కూడా. ఇప్పుడు కేశవ అవసరం ఎవరికి ఉంది, అల్లు అర్జున్కు ఉందా, ఎవరికి ఉంటుంది, ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి ఉంటుంది కదా, వాళ్ళకు ఉంటుంది, బ్యానర్ కి, సినిమాకి సంబంధించిన వర్క్ ఖర్చు విషయంలో ప్రొడ్యూసర్ అల్టిమేట్ గా నష్టపోయేది ప్రొడ్యూసర్. కాబట్టి ప్రొడ్యూసర్ డైరెక్టర్ వాళ్ళు ఏదైనా ఇన్వాల్వ్ అయ్యి 1-3 సార్లు 4 సార్లు ఆయన బెయిల్ వేసి వాళ్ళు తెచ్చారు. కానీ బయటికి షూరిటీలు అవి ఏమైనా కావాల్సినవి వాళ్ళు ఏమైనా సబ్మిట్ చేసుకున్నారో ఏమో, వాళ్ళు చేసుకొని షూటింగ్ కి రావటం వరకు వాళ్ళు చేశారు. కానీ కేసు గురించి వాళ్ళకి సంబంధం లేదు కదా. ఓకే, కేసుతో ఏమన్నా సంబంధం అంటే ప్యూర్లీ అల్లు అర్జున్ ఏమన్నా కేసు గురించి మాట్లాడా, అల్లు అర్జున్ ఏమన్నా బెయిల్ వేసాడా ఆయనకి, అల్లు అర్జున్కి ఏ సంబంధం లేదు కదా. అతనితో పాటు పక్కన నటించిన సహనటుడు, ఈ మూవీలో కూడా పార్ట్ 2 కాబట్టి కంపల్సరీ అతని ప్రెసెన్స్ ఉండి తీరాలి, అంతే కదా. ఉండాలి అన్నప్పుడు ఈ సిచ్యుయేషన్ లో ఉన్నాడు అంటే వాళ్ళకి ఏ సిచ్యుయేషన్ లో ఉన్నాడు ఏంటి, అది జరిగిందా, కేసు ఏంటి, ఏమొస్తుంది రేపు జడ్జిమెంట్ అనేది వాళ్ళకి అది అవసరం కాదు. బెయిల్ మీద బయటకు వస్తే ఈ బెయిల్ మీద ఉన్న 2 రోజులు కేసు చేయలే వరకు బయట ఉంటాడు. ఈ మధ్యలో వీళ్ళు షూటింగ్ వాళ్ళు కంప్లీట్ చేసుకుంటాడు, వాళ్ళు లాస్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు వేరే మిగతా యాక్టర్లు వీళ్ళందరూ ఉంటారు చుట్టూ, వాళ్ళందరూ రెమ్యూనరేషన్ ఇచ్చుకొని ఉంటాడు ప్రొడ్యూసర్, వాళ్ళ డేట్స్ ఉంటాయి. ఒకళ్ళ డేట్లు పోయింది అంటే మళ్ళీ రావాలంటే ఇంకా ఎన్ని రోజులు పడుతుంది తెలియదు. ఈ ఉద్దేశంతో వాళ్ళు తెచ్చుకున్నా. అల్లు అర్జున్ ప్రమేయం ఏముంది ఇందులో, కేశవ విషయంలో అల్లు అర్జున్ ఏం జైలుకి పోయి చూసిరాలి, ఆయన్ని బెయిల్ ఏమి ఆయన వేయలేదు, ఆయన ఏమి షూరిటీలు పెట్టలేదు, ఏం చేయలేదు కదా. ఇక్కడేంటి ప్యూర్లీ ఇది ప్రొఫెషనల్. ఎంఐ అన్యాయం జరిగింది, డాన్స్ ఆ మెంబర్షిప్ కూడా అసోసియేషన్లు ఇవ్వకుండా డబ్బులు కట్టించుకొని ఇది చేస్తున్నారు. పోనీ సినిమాలు ఏమైనా చేసి ఒప్పుకొని చేద్దాము అంటే పక్కన ఉన్న డాన్సర్స్ ని వాళ్ళని ఎవరిని రాకుండా చేస్తున్నారు. తనతో పాటు ఒక ఛాన్స్ తీసుకొని ఎంఐకి సినిమా ఛాన్స్ వచ్చింది, పోనీ ఎంఐతో పాటు ఎవరన్నా డాన్సర్స్ ఉంటారు పక్కన, వాళ్ళని ఎవరిని రాకుండా చేస్తున్నారు. అది కదా అమ్మాయి అంటే ఇది ప్యూర్లీ ప్రొఫెషనల్ కదా, అది పర్సనల్ కదా. దానికి లింక్ పెట్టి ఏదో అవకాశం వచ్చింది కదా అని అల్లు అర్జున్ బ్లేమ్ చేద్దాం, ఇంకో ఉద్దేశంతో మాట్లాడదాం, అది మరి పిచ్చితనం కాలేదు. అయితే ఒక రకంగా అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేస్తూ ఆయన ఒక విలక్షణ నటుడుగా ఎదుగుతున్న ఈ టైంలో పుష్ప మూవీ కూడా రెడీ అవుతుంది, ప్రెజెంట్ సెట్స్ లో ఉంది. అయితే జానీ మాస్టర్ విషయంలో జనసేన పార్టీ అది ఎంతవరకు నిజం అని అబద్ధం అని వాళ్ళు నమ్మారో తెలియదు, కానీ జనసేన పార్టీ తెలిసిన కొన్ని గంటల్లోనే ఆయన్ని పార్టీ నుంచి కార్యకలాపాలకి కొంచెం దూరంగా ఉండాలని చెప్పి వాళ్ళు నోట్ రిలీజ్ చేశారు, అఫీషియల్ గా కూడా రిలీజ్ చేశారు జనసేన నోట్ ప్యాడ్ మీద. ఇక్కడ అల్లు అర్జున్ గారి విషయంలో ఆయన క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి వైసీపీ నాయకుడు జగన్ గారి ఎలక్షన్ టైంలో అక్కడికి వెళ్ళి ప్రచారం చేశారు. అయితే మెగా ఫ్యామిలీలోనే అల్లు అర్జున్ గారేమో వైసీపీ వైపు ఎంత ఫ్రెండ్ అయినా కానీ పార్టీ ఉన్నప్పుడు ఆలోచించుకోవాల్సింది అనే ఒక ఆరోపణ ఉంది. జానీ మాస్టర్ విషయంలో జనసేన పార్టీ దూరం పెట్టింది. ఇక్కడ జనసేనకి వైసీపీకి చూసుకుంటే 2 ఆపోజిట్ పార్టీస్, అంతే కదా. అంటే ఇప్పుడు ఇక్కడ మెగా ఫ్యామిలీలో అంటే కావాలని కొంతమంది చేసే దుష్ప్రచారమేనా ఇది అల్లు అర్జున్ పైన? అంతే ఖచ్చితంగా. ఎందుకంటే కేవలం అల్లు అర్జున్ అంటున్నారు, మిగతా పర్సన్స్ ని మెగా ఫ్యామిలీ అని అంటున్నారు. అవును, ఇప్పుడు అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ అవడు కదండి, ఎట్లా అవుతాడు? వాళ్ళు అల్లు ఫ్యామిలీ. మెగా ఫ్యామిలీ అంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్, వాళ్ళ అన్నదమ్ములను, వాళ్ళ మేనల్లుడు,
ఈయన పూర్తిగా వేరే ఫ్యామిలీ కదా, అల్లు ఫ్యామిలీ వేరు, వాళ్ళ బ్యానర్ వేరు, గీతాడ్స్. అల్లోనంగ గారి వారసులు, వీళ్ళు అల్లు మెగా ఫ్యామిలీలో ఈయన ఎందుకు వస్తాడు? కానీ మెగా ఫ్యామిలీలో ఉన్నంత పెద్ద పెద్ద హీరోలు కన్నా కూడా అల్లు ఫ్యామిలీలో అంటే ఫస్ట్ మనం వినిపించే ఫస్ట్ పేరు అల్లు అర్జున్ గారు. అట్లాంటిది ఒక్క ఆయన్ని టార్గెట్ చేస్తూ ఉన్నట్టు ఏమైనా తయారవుతుందని అంటే ఈ లెక్కన మనం ఇప్పుడు వాళ్ళు విమర్శించినట్టే మనం కూడా విమర్శించాలనుకుంటే, మన తెలుగు చలనచిత్ర సంబంధించిన చరిత్రలో ఎవడికి ఉత్తమ నటుడు అవార్డు ఏ హీరోకి రా అనేది అతనికి వచ్చింది. అవునండి. ఇంతవరకు పెద్ద ఎన్టీఆర్ దగ్గర నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే ఉత్తమ నటుడు అవార్డు, జాతీయ ఉత్తమ నటుడు అవార్డు తెచ్చుకున్న ఏకైక నటుడు అల్లు అర్జునే. మరి ఆ కుళ్ళుతో వీళ్ళు ఆరోపణలు అదే ఈ ధోరణిలో పోతూనే ఆయన్ని కొంచెం ఇమేజ్ కి కొంచెం అంటే, ఎందుకంటే మెగా ఫ్యామిలీ ఒక 60 మంది హీరోలు ఉన్నారు, వాళ్ళెవరికి రాంది, ఇంకెవడికి రాంది. గతంలో కూడా ఎవడు పెద్ద పెద్ద హీరోలు ఎవరికి రానిది ఈయనకు వచ్చిందని కూడా వీళ్ళు ఆ క్రెడిట్స్ తో ఒకవేళ గౌరవం లేక చేస్తున్న ఆరోపణలు అనొచ్చుగా మనం. అవకాశం ఉంది కదా. రెండోది, మీరు ఇందాకని జానీ మాస్టర్ ని పార్టీ జనసేన ఇప్పుడు చాలా మంది ఏంటంటే జనసేన పార్టీని సస్పెండ్ చేశాడు అనుకుంటున్నారు. పార్టీని సస్పెండ్ చేయలేదు ఆయన, ఈ రోజుకి చేయలే. ఏం చేసే కార్యక్రమాలకు దూరం ఉన్నారు. అవును. ఇప్పుడు ఈయన జానీ మాస్టర్ అన్న పార్టీలో పదవి ఉంది ఆయనకి, కానీ ఒక కరుడు గట్టిన పార్టీలో పదవి ఉందా? ఏ పదవి లేదు. పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండటం అంటే అది ఏదో చేతులు దులుపుకున్నట్టు ఉంది తప్ప ఎవడు విమర్శలు చేస్తాడు అని భయంతో చేసిన పని లాగుంది. అది కార్యక్రమాలు దూరంగా ఉంటుంటే అక్కడ జనసేన పార్టీ మెయిన్ ఆఫీస్ వినండి మంగళగిరిలో ఉంది. ఈ జానీ మాస్టర్ రోజు పోయి మంగళగిరిలో జనసేన పార్టీ ఆఫీస్ లో కూర్చొని ఏమన్నా కార్యక్రమాలు చేస్తున్నాడా? ఏమీ లేదు కదా. ఇతని పని చేసుకుంటున్నాడు సినిమాల్లో. మరి వాళ్ళు కార్యక్రమాలకు దూరంగా ఉండమని మాత్రమే ఇచ్చారు, పార్టీలను సస్పెండ్ చేయలే. ఎందుకు చెయ్యవు? ఇప్పుడు మొన్న చూడండి, రీసెంట్ గా టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం సురేష్, అతని వీడియో బయటకు వచ్చి ఆమె కూడా ఇట్లానే ఆరోపణలు చేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి బాధితురాలు, ఆయన వెంటనే ఆయన్ని పార్టీలను సస్పెండ్ చేశారు. కార్యక్రమాలకు దూరంగా ఉండు, వీటికి రామ కనిపిస్తుంది కదా అని ఏమీ అనలా. ఇక్కడ వీళ్ళేమన్నారు, పార్టీలను సస్పెండ్ చేయొచ్చు కదా, ఎందుకు చేయవు? ప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ చేర్చుకో కావాలంటే. కార్యక్రమాలు ఇప్పుడేదో యాక్టివ్ గా తిరుగుతున్నట్టును, వాళ్ళు ఏదో రావద్దు అన్నట్టు, నేను కొట్టినట్టు నటిస్తాను, నువ్వు ఏడిచినట్టు నటిస్తా అన్నట్టుంది ఇది. అంతే కదా. కార్యక్రమాలకి నేను పోతున్నాడు రోజు దూరంగా ఉండడానికి, ఏమి లేదు అక్కడ. నువ్వు పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయవు? నువ్వు ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నావనా? ఏమనుకోవాలి? కాదు, నీ అడుగుజాడలో నడుస్తున్నాను, నీ ప్రోత్సాహంతో అని చెప్పి అంతకుముందు ట్వీట్ పెట్టాడు ఆయన జానీ మాస్టర్. మరి అదే అనుకోవాలి మనం, నా అడుగుజాడల్లో నా ప్రోత్సాహంతో నడుస్తున్నాడు కాబట్టి పార్టీలను సస్పెండ్ చేయలేదా ఆయన? పవన్ కళ్యాణ్ గారు అడుగుజాడలో నడుస్తున్నాడనా? కానీ ప్రచారంలో జానీ మాస్టరే కదా మనకి అందరికన్నా కూడా. జానీ మాస్టరే ఉందండి. ఈ కమెడియన్లు, జబర్దస్త్ గాళ్ళు, ఎవడో ₹10 గాళ్ళు అందరూ పోయారులేండి ప్రచారానికి. కానీ జానీ మాస్టర్ ఒక్కడి వల్ల 10 ఓట్లు వచ్చేయండి, మీరు నమ్ముతారు? కానీ దాంట్లో స్పెషల్ కొరియోగ్రఫీ చేశారు అంటే ఎంత ఇంట్రెస్ట్ ఉంటే ఆయన ఇన్వాల్వ్ అయ్యి జనసేనలో చేసే పర్సన్. మీకు ఇప్పుడు జనసేన మీరు ఎక్కడి నుంచి మీకు అంటే అందరికి జనసేన నుంచే స్టార్ట్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు జమానాలో 2003లో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఒకటి పెట్టాడు, తెలుసు మీకు? దానికి నేనే ఫస్ట్ ₹1 విరాళం ఇస్తున్నాను ప్రకటించుకున్నాడు. ఆయన పెట్టిన సంస్థకి ఆయనే. మరి మీద ఎంతమంది జనాలు ఎన్ని కోట్లు లక్షలు ఇచ్చారో జనానికి తెలియదు, కానీ అది బయటికి రాలేదు ఎప్పుడు. ఆ ఫోర్స్ ఏమైందో ఇంతవరకు తెలియదు. కానీ 2003లో అది అంటే 2009 ప్రజారాజ్యం, చిరంజీవి ప్రజారాజ్యం పెట్టక ముందే 6 ఏళ్ల ముందు ఈయన రోడ్డు మీద ఒక గన్ను తీసుకొని ఓ షో ఆఫ్ చేసి పోలీస్ స్టేషన్ లో గన్ను సరెండర్ చేసి ఇవి చేశాడు కండి పవన్ కళ్యాణ్ 2003లో. ఆ టైంలో ఆయన పెట్టింది ఇది కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్. అందులో మెంబర్ ఈ జానీ మాస్టర్. ఓకే, మీరు ఏదో ఇవాళ నిన్నమాను పెట్టిన జనసేనలో మెంబర్, జనసేన కూడా అరే ఫాలోవర్ అని చెబుతుంది అదే కదా నేను. ఓకే, ఈయన ప్రోత్సాహం, ఈయన అడుగు జాడల్లో నడుస్తున్నాను అని ఆయన పెట్టాడు. అప్పుడు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ దగ్గర నుంచే ఈయన
అందులో ఉన్నాడు. ఆ తర్వాత ఈయన పార్టీ పెట్టినాక జనసేనలోకి వచ్చాడు. అంటే ఇప్పుడు అది లేదు. ఆ ఫోర్స్ ఏమైందో చేయలేదు అన్నాం కదా, అప్పుడేదో ప్రకటించాడు. ఆ తర్వాత ఫోర్స్ ఏమైంది లేదా, ఫోర్స్ కి సంబంధించిన వివరాలు లేవు, చేసిన పనులు అంతకన్నా లేవు. అప్పుడే వీళ్ళు కొంతమంది ఇట్లాంటి కరుడు కట్టిన పనులు అప్పుడే ఫోర్స్ అని పోయారు. ఆ ఫోర్స్ లో పోయిన ఈయన ఫోర్స్ మ్యాన్ జానీ మాస్టర్. తర్వాత జనసేన పెట్టినాక ఇందులో చేరాడు. అంతేగాని ఆయన ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ ఫాలోవర్. జనసేన గురించి మర్చిపోండి మీరు. జనసేన పార్టీగో ఇంకో దానికని కాదు. ఈయన పవన్ కళ్యాణ్ వీరాభిమాని, వీరభక్తుడు ఆయనకి. అందుకని ఆయన తప్పు అంటాడు, ఒప్పు అంటాడు. సహజంగా అంతే కదా. అంతే. ఈయన డాన్స్లు వేసాడా రోడ్ల మీద, ఎలక్షన్ లో చిందులు దొక్కాడా, ఏం చేశాడు అంటే ఏం చెబుతాం. అదే చెప్పలా. ఇప్పుడు ఈయన కేసు ఉంది. ఈయన కేసు మీద చాలా ఉన్నాయి చుట్టుకునేవి. ఓన్లీ అసాల్ట్ చేయటం, ఇంకోటి రేపు కూడా రిజిస్టర్ చేశారు. ఫోక్సో ఆటోమేటిక్ ఇంప్లై అవుతుంది కదా, మైనర్ టైం నుంచి చేస్తున్నాడని. ఇంకోటి ఇంకోటి ఉంది. మామూలుగా అందరూ ఇప్పుడు నెక్స్ట్ అదే జరుగుతుంది. ఇప్పుడు మహిళా సంఘాలు కొన్ని మహిళా కమిషన్ కి కంప్లైంట్ ఇచ్చినాయి దీని మీద. ఇదొకటి కాక ఇంకో కోణం కూడా ఉంది ఇందులో. మనోడు లవ్ జిహాద్ కి పాల్పడుతున్నాడు అని చెప్పి, మతం మార్చుకోవాలని చెప్పి, మతం మారి నన్ను పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేశాడు అని అమ్మాయి కంప్లైంట్లు ఇచ్చింది. ఎఫ్ఐఆర్ ఉంది. అవును, ఎఫ్ఐఆర్ లో క్లియర్ గా మరంటే అర్థం లవ్ జిహాద్ అనే కదా వీళ్ళు. ఇప్పుడు హిందూ సంఘాలు, బీజేపీ నాయకురాలు ఒక ఆమె ఇక్కడ మన తెలంగాణలోనే సిటీ సెక్రటరీ ఎవరో లేడీ పేరు మర్చిపోయాను నేను. ఆమె కూడా మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ లవ్ చేస్తున్నాడు వీడు అని. మరి హిందూ సంఘాలు కూడా నేను చాలా పోస్టులో హిందూ సంఘాలు వాళ్ళు వీళ్ళు పెట్టి కొన్ని చూశాను. వాటిలో కూడా ఇట్లాంటి వాడు వీడు లవ్ జిహాద్ అని ఇవి చేస్తున్నాడు, వీడు గతంలో కూడా ఇవే పనులు, వీడు గతంలో ఇవే పనులు అంటే ఆల్రెడీ 6 నెలల లోపల ఉండొచ్చు. బయటకు వచ్చిన తర్వాతే కదా ఏదైనా విషయం మనకి తెలిసే. 2015లో ఇట్లానే ఒక లేడీని మనోడు అరెస్ట్ చేశాడు, కొట్టాడు అని చెప్పి కేసు బుక్ అయింది. 2019 వరకు ఆ కేసు నడిచింది. 19లో మేడ్చల్ కోర్టు 6 నెలలు జైలు శిక్ష వేసింది. ఇంతకు ముందు కదా, మొన్న 2019లో 5 ఏళ్ల క్రితమే. 6 నెలలు లోపల నుండి వచ్చాడు. అవును. అంటే నీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉంది కదా నీకు. ఇక్కడ ఉత్తముడా లేకపోతే ఎప్పుడు ఎటువంటివి లేదు, పాపం అసలు నోట్లో వేసుకొని కూర్చుంటాడు మూల అనుకోవటానికి. నీకు చరిత్ర ఇది కనబడుతుంది. 6 నెలల లోపల చేసి వచ్చావు కదా జైలు. పోనీ ఇంక వేరే కేసు, ఇంకో పెట్టి కేసులో కాదు కదా, సేమ్ ఇదే. ఆడవాళ్ళని అరెస్ట్ చేశాడు, ఇడు కొట్టాడనే కేసు. మరి అది ప్రూవ్ అయితేనే కదా నీకు 6 నెలలు జైలు శిక్ష వేసింది కోర్టు. ప్రూవ్ అవ్వకుండా కోర్టు శిక్ష వేసింది అంటే ఏంటంటే ఎవిడెన్స్ తో అన్ని ప్రొడ్యూస్ చేసి అంత పర్ఫెక్ట్ గా ఉండి పోలీసు వాళ్ళు నిరూపిస్తేనే కదా వేసారు. మనం 6 నెలలు జైలు శిక్ష వేసి వచ్చావు కదా. ఇప్పుడు నేను అసలు నీ పుణ్యాత్ముడిని అంటే ఎట్ట నమ్ముతావు నిన్ను? ఏ కేసులో అయినా మీరు లోపలికి వెళ్తే కోర్టు అసలు వీడు నేర చరిత్ర ఏమన్నా, గతంలో ఏంది, పోలీసు వాళ్ళు అవి కూడా తీసి మొత్తం కోర్టులో పెడతారు. వీడు గతంలో ఈ చరిత్ర ఉంది, ఇప్పుడు ఇది చేశాడు, ఇవన్నీ పెడతారు కదా. పెట్టినప్పుడు మనం అదే కదా చూస్తాం. కోర్టు వారు కూడా అదే చూస్తారు. అవును. వీడేంటి, వీడి నేచర్, వీడి బ్యాక్గ్రౌండ్, వీడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్ని చూస్తారు. మనోడి బ్యాక్గ్రౌండ్ చూస్తే ఇది తేలదు. మరి ఇదేంటి, దీనికి మిగతా వాటికి అసలు కంపారిజన్ లేదు. వీడేనా వాడి యాటిట్యూడ్ అది క్లియర్ గా అర్థం అవుతుంది. 2015లో కేసు, అది దగ్గర 9 ఏళ్ళు కేసు. 19లో పడింది శిక్ష. 4 ఏళ్ళు రన్ అయింది కోర్టులో. శిక్ష పడిన శిక్ష చేసి వచ్చాడు కదా. అవునండి. మరి ఇప్పుడు ఇది అంటే ఇది ఇట్లా చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు అనేది రెండు ఉన్నప్పుడు, దీన్ని కూడా ఈ హిస్టరీని తీసుకుంటే ఇప్పుడు చేసి ఉండొచ్చా, చెయ్యకపోయి ఉండొచ్చా? మీరు చెప్పండి. ఇది ఎన్నోడు చెప్పాలి కదా. ఓకే. ఇది చరిత్ర చూస్తే చేయడానికి అవకాశం ఉంది అన్న, చేయడానికి అవకాశం ఎక్కువ ఉందనే కదా కోర్టు కూడా అదే కదా కన్సిడర్ చేసేది. కానీ ఇప్పుడు జరిగిందా లేదా అనేది కూడా, గతంలో జరిగిన దాన్ని బట్టి ఇది కన్సిడర్, ఇది కూడా తీసుకుంటారు. అంటే వీడి స్వభావం ఎటువంటిది అనేది ప్రూవ్ అవ్వాలంటే అది కూడా ఉండాలి. కానీ అప్పుడు ఇబ్బంది పడ్డారు, వీడి స్వభావం ఇదే. అప్పుడు ఇబ్బంది పడ్డారు కాబట్టి మళ్ళీ ఇలాంటిది పడకూడదు అని చెప్పి. అట్లా ఏముంది, జరగకపోయినా కావాలని ఎవరైనా పెట్టుండొచ్చు, అలవాటు కూడా అయిండొచ్చుగా. సేమ్ ప్రాక్టీస్ అలవాటు కూడా అయిండొచ్చు కదా. అప్పుడు ఆమె ఏంటంటే ప్యూర్లీ బయట, ఇక్కడ ఏంటంటే దగ్గర పక్కనే ఉండే ఆమెతో చేశాడు.
అది కూడా 2019 నుంచే ఈఎంఐతో బిగిన్ చేసింది ఇటు. ఎప్పుడైతే ఆ కోర్టు శిక్ష పడిందో అదే ఆ ఇయర్ తోనే ఈఎంఐని స్టార్ట్ చేశాడు. ఓకే. ఇప్పుడు 5 ఏళ్ళ తర్వాత ఇప్పుడు కేసు పెట్టింది అమ్మాయి. ఎందుకు? ఇక అమ్మాయి జీవితం నాది అయిపోయింది, ఇంకా వీడు నన్ను ఎదగనీరు, ఫీల్డ్ నేను కళ్ళ కన్నవన్నీ పనికి వచ్చేటట్టు లేవు, అన్ని అర్థం అయిపోయింది నాది అన్న తర్వాత ఆమె మొత్తం వెక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కేసు పెట్టింది. ఓకే. అంతేగాని ఇప్పుడు లవ్ చేయొద్దని కొత్తగా తెర మీదకి తెచ్చి ఇప్పుడు వీళ్ళు కూడా గొడవ చేయడం బిగిన్ చేశారు. వీళ్ళు కంప్లైంట్లు ఇస్తున్నారు. మరి అది ఇంకా ప్రమాదకరం కదా, లవ్ చేయొద్దని. ఓకే. ఇప్పుడు అమ్మాయి నచ్చింది, ఏదో పెళ్లి చేసుకుంటావు, చేసుకుంటే చేసుకో, అమ్మాయికి ఇష్టం అయితే లేదు. నువ్వు మతం మారి పెళ్లి చేసుకోవాల్సిందే అని బలవంతం చేయటం అనేది దాన్ని ఏమంటారు చెప్పండి? సరే నువ్వు పెళ్లి చేసుకో, ఇష్టం అనుకోండి, పెళ్లి చేసుకోమని అడుగు. మతం మారి చేసుకోవటం ఏంటి అంటే స్వేచ్ఛ లేదు, అంతే కదా? పెళ్లి చేసుకుంటే ఆడవాళ్ళకి ఈ మనోడి దగ్గర స్వేచ్ఛ అనేది లేదు, మతం మారాల్సిందే చేసుకోవాలంటే. మరి దీన్ని లవ్ చేయడానికి ఏమంటారు? దీనికి ఏం వేరే శిక్ష చేయాలి? ఇవన్నీ పక్కన పెడతాం. ఇప్పుడు ఇతను అసోసియేషన్, డాన్స్ అసోసియేషన్ దానికి ప్రెసిడెంట్ ఉన్నాడు. ఇప్పుడు ఇదే ఇతను పక్కన చేసి, ఇతని పక్కన అసిస్టెంట్లు ఉంటారు కదా, అమ్మాయి కాక మిగతా వాళ్ళు ఉంటారు కదా అసిస్టెంట్లు, వాళ్ళు ఎవడన్నా బయటకు వచ్చి మా జానీ మాస్టర్ పుణ్యాత్ముడు ఇట్లాంటి కాదు, ఇవన్నీ ఎవడన్నా ఇచ్చారా? ప్రెస్ ముందు కానీ స్టేట్మెంట్లు ఇచ్చారా? వాళ్ళందరూ ఏమయ్యారు? ఇవాళ దొరికాడు గోవాలో. ఓకే. ఇవాళ పోలీసు వాళ్ళకి గోవాలో దొరికాడు. మరి నీ మీద కేసు ఉంటే నువ్వు పోలీసు వాళ్ళని ఫేస్ చేసి ఇదంతా ఫాల్స్ కేసు, నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే చూపించుకొని ఏదో ఒకటి చేయాలి కదా. కేసు పెట్టిన దాన్ని నువ్వు పారిపోతే ఇవాళ పోలీసు వాళ్ళు పోయి గోవాలో పట్టుకొస్తున్నారు ఆల్రెడీ, నాకు తెలిసి ఇంకా చేరి ఉంటారు హైదరాబాద్. ఓకే. అక్కడ పట్టుకొని వస్తున్నారు. నువ్వెందుకు పారిపోవాల్సి వచ్చింది? ఇవన్నీ ఆలోచించుకుంటే జనం ఆలోచించుకోవాలి, ఇటు చేసి ఉంటాడా, ఇటు చేసి ఉండడా అనేది. ఇక మనమేమి నిరూపించక్కర్లా, మనమేమి చేశాడు అని బలబుద్ధి చెప్పక్కర్లా. వెళ్ళా అంటే మొత్తం ఒక సినేరియో చూసుకుంటే, మనోడు పాస్ట్ మెంటాలిటీ చూసుకుంటే, ఇటు చేశాడా లేదా అనేది జనం ఒక డెసిషన్ తీసుకోవచ్చు, ఎవరికి వాళ్ళు. దట్ ఈస్ నాట్ ఫైనల్. ఓకే. అయితే ఒక అవగాహన అయితే వస్తుంది కదా వీడేంటి అని. సో అయితే ఇప్పుడు ప్రధానంగా జరిగే విషయాల్లో అయితే అల్లు అర్జున్ గారు ఎప్పుడు కూడా ఎలా అయితే స్పందిస్తారో అలాగే స్పందించి టువర్డ్స్ గుడ్ పాజిటివ్ వైపు ఉంటారు కాబట్టి, ఎప్పుడు మంచి చేయాలనే ఉద్దేశంతో ఆయన ఉంటారు కాబట్టి అలాగే స్పందించారన్నట్టు చూడాలంటారా? అంతే మరి. ఎందుకంటే ఫీల్డ్ కి సంబంధించిన అన్యాయం జరిగింది కాబట్టి దాని వరకు అతను చేశాడు. ఏముంది అందులో? ఇది చూసుకొని మిగతా వాళ్ళు చేయండి ఆ సిగ్గు తెచ్చుకొని. ఒక అమ్మాయి అన్యాయం అయిపోయిందే, మన ఇంతమంది పెద్దలు ఉన్నాం, తల చెయ్యేసి అమ్మాయికి సాయం చేద్దాం. నెక్స్ట్ ఇంకా ఇట్లాంటి బాధితులు ఎవడన్నా ఉంటే వాళ్ళకి ధైర్యం ఇచ్చినట్టు కూడా ఉంటుంది మనం చేసే పని. ఇట్లాంటి వాడు ఉంటే ఇంకా బాధితులు ఉంటే బయటకు వస్తారు, వాళ్ళందరికి మనం అండగా ఉండాలి, అండగా ఉంటామని నమ్మకం వాళ్ళకి కలిగించాలి అని వీళ్ళకి గనక ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉంటే వాళ్ళు కూడా తల సాయం చేయండి. ఒక రకంగా మంచి పనే చేశారు ఆయన, మంచి పనే కదా చేసింది. దాన్ని కూడా విమర్శలా తీసుకుంటే ఏమన్నా అర్థం ఉండాలి కదా. ఇప్పుడు మీ మీద మచ్చపడి, ఇప్పుడు దీంతో ఇప్పుడు ఒక జానీ మాస్టర్ మీద పడి మచ్చే కాదు కదా, సినిమా ఫీల్డ్ మీద కూడా పడింది కదా. 100% పడినట్టు మీ వరకు పడిన మచ్చ మీరు దుడుపుకోండి. పోనీ అట్లాని ఇట్లా వచ్చే వాళ్ళకి మీరు భద్రతగా మేము ఉంటాము, లేదా మాకు అన్యాయం జరిగితే చెప్పుకోవటానికి ఉన్నారు, మాకేమన్నా జరిగితే ఆదుకునే వాళ్ళు ఉన్నారు అనే భరోసా మీరు ఇవ్వాలి కదా. అది ఇవ్వటం పోయి మెగా ఫ్యామిలీ, ఇంక తొక్క ఫ్యామిలీ అని చెప్పి వీళ్ళు అసలు ఏం చేయకుండా ఉంటే చేసిన వాడిని పట్టుకొని విమర్శ చేస్తే అట్లా. సో మీ డెసిషన్ అయితే అల్లు అర్జున్ గారు మంచి పని చేశారు అంతే. కేసుల గురించి పక్కన పెట్టుంటే ఎవరైతే బాధితులు ఉన్నారో ఎప్పుడు ఎలా అయితే స్పందిస్తారు, ఈసారి కూడా అల్లు అర్జున్ గారు అలాగే పాజిటివ్ గా ఆయన మనసు చాటుకునే ప్రయత్నం చేస్తారు. మిగతా అందరూ కూడా చేయాలి, మిగతా హీరోలు కూడా, వాళ్ళు కూడా అందరూ చేస్తే బాగుంటుంది కదా. ఇలాంటి వాళ్ళకి ధైర్యం ఉంటుంది. అది ఇండస్ట్రీలో మాకంటూ ఒక పెద్ద స్థాయి నటుడు మాకు తోడున్నారు అన్న ఆ భరోసాతో ఇంక మిగతా ఫీల్డ్, సినిమా ఫీల్డ్ మంచిది, మాకేదో అన్యాయం జరిగితే ఆదుకునే వాళ్ళు ఉన్నారు అనే వాళ్ళకి అటువంటి పూర్తిగా వాళ్ళకి ఆ భరోసా ఉంటుంది కదా. 100%. మరి అది పని చేయకుండా ఈ పిచ్చి రాజకీయాలు చేసుకుంటే ఉపయోగం ఏంటండి? సార్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మహేష్ గారు.